Inspire is our success mantra and Sun is the right choice for you. ఈ వేళ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు ఒక పెద్ద షావుకార్ సేఠ్ చమన్ లాల్ మహాబలిపురం రోడ్డు మీదుగా కారులో వస్తున్నాడు. సిటీకి చేరుకోకముందే అతన్ని నో కిల్లింగ్, నేను ప్రాణాలు తీసేవాడిని కాదు. Good job. తెలియదు అబద్ధం అంటున్నావా? తెలియదు, కానీ నన్ను చంపడానికి నువ్వు సాహసించవు. ఇంకతో సవాల్ చేస్తున్నావా? సవాలు కాదు, సత్యం. నీకు వజ్రాలు కావాలి, నా ప్రాణాలు తీసి వాటిని పోగొట్టుకునేటంత మూర్ఖుడు కాదు నువ్వు. కాదు, నిజం కాదు. నిన్ను చంపను. చిత్రంగా హింసించి నిజంగా కిస్తా. ఆ వజ్రాలు ఎక్కడ దాచి నీ బయట పెట్టేస్తా. ఎందుకు నవ్వుతావు? పేరుకు భయంకరమే కానీ నువ్వెంతటి పిరికి వాడివో ఇప్పుడు అర్థమైంది. ఏమన్నావు? నేను పిరికివాడా? ఈ భయంకర పిరికివాడా? ఎవరు చేయమంటాడో ఇప్పుడు తెలుస్తాను. జీవితంలో నువ్వేమీ చేయలేవు. మీరు పక్కనండి. వెరీ గుడ్. గురువును మించిన శిష్యురాలు అనిపించా. జాగ్రత్త, ఆ పిల్ల మనకు 1000 వజ్రాల పెట్టు. ఆ ఫార్ములా పేపర్స్ మన చేతిలోకి చిక్కితే కోట్లు సంపాదించడం మనకు చిటికల మీద పని. ఏమిటి చిటికెలు వేస్తున్నారు దాదా సాబ్? ఓ శ్యామ్, నీ చేతి మాట ఉన్నంత వరకు ఎంతటి ఘనకార్యమైనా చిటికెల మీద పని అని చెబుతున్నాను. నో లైలా? ఇప్పుడు ఏమైనా ఘనకార్యం వచ్చి పడిందా? అవును. ఈ వేళ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు ఒక పెద్ద షావుకార్ సేఠ్ చమన్ లాల్ మహాబలిపురం రోడ్డు మీదుగా కారులో వస్తున్నాడు.
సిటీకి చేరుకోకముందే అతన్ని నో కిల్లింగ్. నేను ప్రాణాలు తీసేవాడిని కాదు. హత్య చేయమని నీకెవరు చెప్పారు శ్యామ్? అతని కారాపి అందులోని నగలు పెట్టిన కొట్టేయాలి అంతే. జుగ్నో ఈ సక్క పిచ్చుని మరి ఇద్దరిని తీసుకుని శ్యామ్ కూడా వెళ్ళి. హుకుం సక్క నో కిల్లింగ్ అని చెప్పండి. అవును, ఆ షావుకారు ప్రాణాలకే ఆపద రాకూడదు. మనకు కావలసింది నగల పెట్టే అంతే. వెళ్ళండి. గుడ్ లక్ శ్యామ్. మీరిద్దరు అటు వెళ్ళండి. మీరు లేరండి. ले भाई उठो भाई నాకు హడ్డ పడుకున్నావు. ఉఠో ले भाई నీ ఇంట్లో కొట్టా మళ్ళా పిచ్చోను మళ్ళీ తోలుతావు. మోలీ తలకాయ మోలీ. నేను వేస్తా ఉండు. చెప్పు. వండర్ఫుల్. వెరీ గుడ్ శ్యామ్, వెరీ గుడ్. డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి సార్, ఇవి సేట్ చమన్లాల్ నగలు. ఆయన మహాబలిపురం రోడ్లో వెళ్తుండగా దొంగిలించాను. నా ప్రాణరక్షణ కోసం ఇష్టం లేకపోయినా మరొకరి బలవంతం మీద ఈ దొంగతనం చేయవలసి వచ్చింది. అందుకే అసలు నగలు మీకు పంపించి నకిలీ నగలు వాళ్లకు పంపించాను. వీటిని సొంతదారునకు అందజేయగలరని ఆశిస్తున్నాను. ఇట్లు టక్కరి దొంగ. చంపొద్దు అని 100 సార్లు చెప్పాను. ఎందుకు చంపారు? చంపకూడదని అనుకున్నాం బాస్. మరి కేకలు పడితే ఏడవలేకపోయారు. కనీసం ఆ శవాన్ని అక్కడి నుంచి మాయం చేశారా? చేద్దాం అనుకునేసరికి ఎవడో సైకిల్ వాళ్ళ అడ్డొచ్చాడట సార్. వాడు వెంటబడి శవాన్ని వదిలేసి వచ్చారు. ఎక్కడ ఆ సైకిల్ వాళ్ళ? తప్పించుకు పారిపోయాడు సార్. జమాల్, మీలో ఇద్దరు పెద్ద మనుషుల్లా వెళ్ళి ఎలాగో అలాగా సైకిల్ వాళ్ళని వెతికి పట్టుకురండి. జీ సార్. వెళ్ళండి. తెలుగు